అమ్మా అమ్మా యేసు ప్రభు సువార్త అమ్మా. ప్రభుని తెలుసుకున్నామ్మా. యేసే గొప్ప దేవుడు ఏటమ్మా. ప్రభుని తెలుసుకొని చచ్చి వెళ్ళనమ్మా. యేసు ప్రభు సువార్త అన్న. ప్రభుని తెలుసుకోండి. యేసే గొప్ప దేవుడు అన్న. అమ్మ తమ్ముడు సువార్త పత్రిక అన్న. యేసు ప్రభు సువార్త అమ్మ సువార్త అన్న. యేసు ప్రభు వార్త అమ్మ. యేసు ప్రభు సువార్త అమ్మ. చదవండి అమ్మ. సువార్త పత్రిక చదవండి. ఆవిడకి పట్టణం తర్వాత తీసుకుంటారు అమ్మ. యేసు ప్రభుని తెలుసుకున్నాం. ఇది మతం కాదు. మనం అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం అమ్మ. మనల్ని దేవుడు ఆయన దగ్గర చేర్చుకోవడానికి పాపం అడ్డుగా ఉంది. మన పాపాన్ని తొలగించడానికి దేవుడు భూమి మీద మానవుడిగా జన్మించారమ్మ. ఆయన యేసుక్రీస్తు వారు మనందరి పాపాలు కొన్ని శిక్ష భరించారు. మన కోసం చనిపోయి తిరిగి లేచారమ్మ. యేసే తెలుసుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. దేవుడి పరలోక రాజ్యాన్ని చేరగలం. భూమి మీద కూడా మనశ్శాంతి ఇచ్చేవాడు దేవుడేనమ్మా. తెలుసుకోండి. మీ దగ్గర ఉండి తెచ్చుకెళ్ళండి అమ్మా. పెట్టండి అమ్మ. చదవండి. బాగున్నారమ్మా. అబ్బా తమ్ముడు యేసు ప్రభు సువార్త నన్ను చెల్లమ్మ చదువు చెల్లి. యేసేని తెలుసుకోండి. గొప్ప దేవుడు ఏటమ్మా. ఎందుకంటే మన జీవితాలు గొప్ప మార్పు ఇచ్చేవారు. మనం ఎన్నడూ భూమి మీద ఉండిపోలేము. మనం ఏదో ఒక రోజున భూమిని విడిచే మనం వెళ్ళాలి. ఏంటండి మనకి ఈ జీవితం శాశ్వత కాదు. ఈ శరీరం నుండి బయటకు వచ్చిన తర్వాత నిజమైన జీవితం ప్రారంభం అవుతుంది. మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం చేసిన తప్పులు పాపములు ఎన్నో ఉన్నాయి. మనం ఈ పాపాల కోసం ఎప్పుడు పట్టించుకోం. మనం ఎప్పుడు ఏం పట్టించుకుంటామంటే ఈ పని చేయడం నాకు ఇష్టం, ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం, నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తాను. ఇది ప్రతి మనిషిలో ఉన్న నేచర్. ఏంటంటే ప్రతి మనిషిలో అలవాటంటే ఇది నాకు నచ్చింది, మిగతా వారికి నచ్చిందో నచ్చలేదో నాకు అనవసరం. కానీ ఏమవుతుందంటే నాకు నచ్చింది నా ఇష్టం అని ఈ ఆలోచన చిన్నగా నాశనాన్ని తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి మందు తాగుతాడు, తప్పురా ఆరోగ్యం పాడవద్దని నా ఇష్టం అంటాడు. సిగరెట్ కాలుస్తాడు, తప్పురా ఆరోగ్యం పాడవద్దురా వద్దురా అంటే నా ఇష్టం అంటాడు. కానీ అది ఏమవుతుందంటే చివరికి నాశనానికి తీసుకెళ్తాడు. తన శరీర అవయవాలన్నీ ఎక్కడ పాడు చేసుకుంటాడు, ఇక్కడ నాశనం అయిపోయి మరణం పొందిన తర్వాత నరకానికి వెళ్తాడు. ఎందుకంటే తన శరీరాన్ని ఒక్క అంగుళం కూడా తయారు చేయలేదు. ఏమ్మా మన తల వెంట్రుకలు ఒకటి చేసి ఉంటామ్మా, ఒక్కరు కూడా చేయలేదు కదా. ఒక్కరు కూడా తయారు చేయలేదు. మనకి పాడు చేసే హక్కు మనకి ఎక్కడ ఉంది? ఈ శరీరాన్ని తయారు చేసిన వాడు దేవుడే కదమ్మా. ఇప్పుడు మీరు ఒక ఇంట్లో అద్దెగా ఉన్నారనుకో, ఉదాహరణకి అద్దెకున్నంత వరకు శుభ్రంగా చూసుకోవాలి. అద్దెకున్నాక గోడలు కన్నాలు పెట్టేస్తే వానలు ఊరుకుంటారా? లేదు కదా. అలాగే ఈ శరీరంలో మనం అద్దెకున్నాం. శరీరాన్ని తయారు చేసింది దేవుడు, శరీరం మీద అధికారి దేవుడు. ఆ దేవుడు అధికారి అంటే మనకు నచ్చినట్టుగా మనం వ్యవహరించినప్పుడు, మనం నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే తల్లి ఏం జరుగుతుందంటే రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీకు శ్రేష్టమైన శరీరాన్ని ఇచ్చాను, నువ్వు నీ వ్యసనాల ద్వారా ఆ శరీరాన్ని పాడు చేసుకున్నావు, నువ్వు నాకు రావడానికి అర్హుడు కాదని ఆ మనిషిని శిక్ష పంపిస్తాడమ్మా. ఆ శిక్ష నరకంలో అగ్నిగుండం, యుగాలు కూడా భరించలేని బాధ. మనల్ని నరకమైన గుండం సంగతి మనకు తెలియదు. నరకానికి వెళ్ళి వచ్చి చూసి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, స్వర్గానికి వెళ్ళి వచ్చి చూసి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అది లేదు అంటే చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కదా అని అది లేదని కాదు, అది ఉన్నదని దేవుడు తెలుసు. కాబట్టి దేవుడే దిగొచ్చి అమ్మ ఆ జీవితం కరెక్ట్ కాదు, ఈ జీవితం కరెక్ట్ కాదని మనకి బోధపరిచి, నరకం ఉందని స్వర్గం ఉందని తెలియపరిచి, భూమి మీద మనం ఏ తప్పులు చేసామో ఏ పాపం చేసామో మన పాపంలో కొన్ని శిక్ష యావత్తు మన కోసం భరించారమ్మ దేవుడు. ఆయన యేసుక్రీస్తు అంటే ఒక మతం కాదమ్మ, మార్గం. మతం అనే మాటకు అర్థం మనస్తత్వం. ఒక విధంగా మన మతం కూడా అనొచ్చు, తప్పేం లేదు. మతం అనే మాటకి మనస్తత్వం అని అర్థం అమ్మ. కాబట్టి మన మనసు యేసువైపు ఉండాలి. యేసుక్రీస్తు మనల్ని పుట్టించిన దేవుడు కాబట్టి ఆయనే మనల్ని రక్షించడానికి, మన పాపములు క్షమించడానికి
భూమి మీద మనమే తప్పులు చేసాం, ఏ పాపం చేసాం, మన పాపాలకున్న శిక్ష యేసుక్రీస్తు వారు భరించారు. ఆ యేసయ్యే మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఆ యేసయ్య నమ్ముకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి, దేవుడు పరలోక రాజ్యానికి వెళ్తాం. తల్లి భూమి మీద కూడా చాలా మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. శ్రేష్టమైన జీవితం దేవుడు ఇస్తాడమ్మ. దేవుడు ఇచ్చే జీవితం మనుషులు ఎవరు ఇవ్వలేరు. అంత గౌరవమైంది, విలువైనది జీవితం ఇస్తాడు. మీకు మనసులో ఉన్న ఎప్పుడైనా సరే మీకు సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, యేసయ్య నా పరిస్థితి ఇది, నా కష్టం ఇది, నన్ను ఆదుకోండి దేవా, నన్ను ఆదుకోండి దేవా అని చెప్పి ప్రార్థన చేయండి. మనసులో అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఏం తల్లి స్వార్థ పిల్లలు తీసుకోండి చదవమ్మ. అమ్మ యేసుప్రభు నమ్ముకొని తల్లి, యేసుప్రభు కోసం ఎన్నోసార్లు వినే ఉంటావు కదా ఏటమ్మా. మనం ఇప్పుడు నువ్వు తెల్లవారు లేస్తే పట్టకూటు కోసం నేను తిరుగుతున్నావు కదా, ఇది ఈ భూమి మీద వరకే తమ్ముడు. ఏదో రోజున ఈ జీవితం ఆగిపోద్ది కదా. ఈ జీవితం ఆగిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుడిని ఎక్కడే తెలుసుకోవాలి తమ్ముడు. ఇక్కడ తెలుసుకొని నమ్ముకుంటే నా దేవుడి దగ్గరికి వెళ్ళగలం. ఏం తమ్ముడు తెలుసుకోనమ్మా తెలుసుకోవడం ప్రయత్నించి అమ్మా. యేసుప్రభు సువార్త అమ్మా, యేసయ్యని తెలుసుకొని తల్లి. యేసుప్రభు గొప్ప దేవుడు ఏటమ్మా. ఎందుకంటే అమ్మా మన భూమి మీద మన జీవితం ఎలాగోలా గడిచిపోద్ది కానమ్మా. భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత మనం స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళాలంటే ఇక్కడ భూమి మీద మనం చేసిన పాపాలు అడ్డు తల్లి. మన పాపాలు క్షమించబడితేనే స్వర్గాన్ని చేరగలం. లేదంటే స్వర్గాన్ని చేరడం అసాధ్యం. స్వర్గాన్ని చేరలేని వారు నరకానికి వెళ్తారమ్మ, అగ్నిగుండం. మనలను ఆ అగ్నిగుండం తప్పించడానికి దేవుడు భూమి మీదకి మానవుడికి వచ్చాడమ్మ. ఆయన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు మనం చేసిన తప్పులకి, మన పాపాలకున్న శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు వారు భరించారమ్మ. యేసయ్యే మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారమ్మ. యేసుక్రీస్తు వారు నమ్ముకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి, దేవుడు పరలోక రాజ్యాన్ని చేరగలం. ఏం తల్లి ఈ భూమి మీద ఉన్నది ఏది తీసుకొని వెళ్ళలేమమ్మా. అది కాబట్టి దేవుడిని తెలుసుకోండి తల్లి. ఇది ఒక మతం కాదు, మనం అందరు దేవుడి దగ్గరికి వెళ్ళడం ఒక మార్గం. ఇదమ్మా వెళ్ళి వస్తామా పెద్దమ్మా, నమ్ముకొని తల్లి. వెళ్ళమ్మా యేసుప్రభుని తెలుసుకొని తల్లి. యేసయ్య నమ్ముకున్నామ్మా. యేసయ్య గొప్ప దేవుడు తల్లి. ఏటమ్మా మీరు చాలాసార్లు వినే ఉంటారు, ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏం లేదమ్మా. మీరు చాలాసార్లు విన్న మాట ఈరోజు మేము చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాం అంతే. ఏటమ్మా ఎందుకంటే మనం అక్కడ వారం కానీ ఇక్కడ వారం కాదమ్మా. మనం ఎంత ప్రయాసపడినా సరే ఈ భూమిని ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాలి. ఏం తల్లి వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడికి మనకి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించుకోవాలమ్మా. ఆ పాపాన్ని తొలగించడానికి దేవుడు భూమి మీద మానవుడిగా జన్మించారు. ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మనం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష అంతా భరించారు. ఆ యేసయ్య మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఆ ప్రభువుని మనం నమ్ముకున్నట్టయితే మన పాపాలు క్షమించబడతాయి, దేవుడి పరలోకానికి వెళ్తాం. ఎట్లల్లి ప్రభుని తెలుసుకున్నామ్మా, చర్చికి వెళ్ళాం తల్లి. అమ్మా బాగున్నారమ్మా. అమ్మా యేసుప్రభు సువార్త తల్లి మంచి పడితే దేవుడి పరలోకానికి వెళ్తాం. ఏం తల్లి ప్రభుని తెలుసుకోండి. ఏడు తమ్ముడు సాల్మన్ లేడే ఉన్నాడు. ఏసే నమ్మకమ్మా, చర్చికి వెళ్తాలే. అమ్మా యేసుప్రభు సువార్తలే, దేవుని నమ్ముకున్నామ్మా. యేసుప్రభు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. ఏటమ్మా చర్చికి వెళ్ళండి, ప్రార్థన అవుతుంది కదా, చర్చికి వెళ్ళండి. అమ్మా చెల్లెమ్మా యేసుప్రభు సువార్తలే, తమ్ముడు యేసే సువార్తమ్మ. అమ్మా యేసుప్రభు సువార్తలే. అమ్మా చర్చికి వెళ్ళను, మా చెల్లి కూడా ఇవ్వన్నమాట. ఇదమ్మా యేసయ్య గొప్ప దేవుడు తల్లి, నిజమైన దేవుడు. ఇదమ్మా నమ్ముకుని తల్లి. యేసుప్రభు సువార్తమ్మ, దేవుడు నమ్ముకొని తల్లి. యేసయ్య గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అమ్మా. మన పాపాల శిక్ష భరించిన దేవుడు. యేసయ్య నమ్ముకొని చర్చికి వెళ్ళను తల్లి. తమ్ముడు నాన్న చర్చికి వెళ్ళామండి. యేసయ్య నమ్ముకో అమ్మా. తమ్ముడు
యేసుప్రభు సువార్త చదవండి అమ్మా, అందరూ చర్చికి వెళ్ళండి అమ్మా. అమ్మా యేసుప్రభు సువార్త అమ్మా. ఏసే నమ్ముకో తల్లి, ఏసే గొప్ప దేవుడు, నిజమైన దేవుడిటమ్మా. యేసుప్రభు సువార్త తల్లి, ఏసే నమ్ముకోండి అమ్మా. యేసుప్రభు గొప్ప దేవుడు తల్లి. చర్చికి వెళ్ళండి, కుటుంబంలో నెమ్మది ఉంటుందమ్మా. ఏసయ్య మన పాపాలన్నిటి శిక్ష భరించిన దేవుడు, మన కోసం మరణం నుంచి తిరిగి లేచారు. ఏసయ్య నమ్ముకుని మన పాపాలు క్షమించబడతాయి, దేవుడింటే పరలోకానికి వెళ్తాం. ఏదమ్మా భూమి మీద కూడా మనకు మనశ్శాంతిని ఇచ్చేవాడు. ఏం తల్లి, వెళ్ళండి అమ్మా. అమ్మా యేసుప్రభు సువార్త అమ్మా. అమ్మా చెల్లెమ్మా ఇచ్చారు తల్లి. ఏసైని తెలుసుకోండి అమ్మా, చర్చికి వెళ్ళండి అమ్మా. ఏసై గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నమ్ముకోండి అమ్మా. అన్న యేసుప్రభు సువార్త అన్న, యేసుప్రభు సువార్త పత్రిక చుట్టాలు తెలుసుకోండి అన్న. దేవుడు గొప్పవాడు అన్న. ఏ ఊరైనా మనది ఏ దేశమైనా ఏదో ఒక రోజున మనం ఈ భూమిని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడి దగ్గర మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం చేసిన తప్పులు పాపాలు అడ్డుపడతాయి. పాపాలతో చనిపోయిన ఎవరు స్వర్గానికి చేరలేరు. స్వర్గానికి చేరలేని వ్యక్తి నరకానికి వెళ్తారు. నరకంలో అగ్నిగుండం యుగ యుగాలు కూడా భరించలేని బాధ. మనల్ని బాధ నుండి విడిపించడానికి స్వర్గంలో దేవుడే భూమి మీదకి మానవుడిగా వచ్చారు. ఆయన యేసుక్రీస్తు. ఆయన నరుడిగా జన్మించి మనందరం చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష యేసుక్రీస్తు వారు భరించారు. ఏసయ్య మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. ఏసయ్య నమ్ముకున్నప్పుడు మన పాపాలు క్షమించబడితే దేవుడి స్వర్గానికి వెళ్తాం. ప్రభు నమ్ముకొని మీకు దగ్గర ఉన్న చర్చికి వెళ్ళండి. విన్నానా అన్నా? వైజాగ్ నుంచి విజయవాడ కలిరే, విజయవాడ నుంచి గుంటూరు కలిరే అన్న. యేసుప్రభు సువార్త అన్న. చెల్లమ్మ తీసుకొచ్చి చదవనమ్మా. ఏసై గొప్ప దేవుడు అమ్మ. దేవుని తెలుసుకోండి అమ్మా. ఏదమ్మా చేసి అయితే మరి ఒకేసారి కాదు కానీ అప్పుడప్పుడు. ఆరాధన ఆరాధన వీడియో తీస్తున్నా బాబు. ఎవరెవరు ఏ బండిలో వచ్చారా బండి ఎక్కండి. లేదటండి ఇక్కడ ఎవరెవరు ఏ బండిలో వచ్చారా బండి ఎక్కండి. మూడో బాబు వెళ్ళేదన్నా ఏం అవ్వలేదు, ఏం అవ్వలేదు. కాకపోతే డాగులు అంటుకోను అంటే లేదంటే ఫ్యాంట్గా కాలు తెగను.